వరద ప్రభావిత రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్రం. 14 రాష్ట్రాలకు కలిపి మొత్తం 5,858 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రకు 1,432 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు 416 కోట్లు విడుదల చేయగా ఏపీకి 1000 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్రాల విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది కేంద్రం. ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ తరహా టెక్నాలజీని హైదరాబాద్లో అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టోక్యోలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందన్నారు మంత్రులు. నిర్వాసితుల్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీలో కుర్చీల కొట్లాట జరుగుతోందన్న మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి అధికారం పోయిన తర్వాత మరోలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇటు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఖర్గేతో డిస్కస్ చేశారు రేవంత్. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై డిస్కస్ చేశారు. మహానగర ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ దేశం ఆదర్శమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టోక్యోలో పర్యటించిన భట్టి బృందం ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రతిసారి 3,000 మంది రోడ్డు దాటే షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమన్నారు భట్టి. హైదరాబాద్లోనూ ఇదే తరహా వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనపై గతంలో బీఆర్ఎస్ చర్యలు చేపట్టలేదా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. 2021-22లో మూసీపై కేటీఆర్ సమావేశాలు కూడా పెట్టారన్నారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించారని చెప్పారు. తాము అందరితో చర్చించి ముందుకెళ్తుంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీధర్ బాబు. 2027వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసిండ్రు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్ కి ఈ ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సిటీ అభివృద్ధి కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ మూసీ మురికి శాపంగా మారిందన్నారు. నల్గొండ జిల్లా అంటే కేసీఆర్ కి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఫ్లోరైడ్ శాతం పెరిగింది కేసీఆర్ దరిద్రం వచ్చినాక. అంతకుముందు మేము ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన, నా కాన్ఫరెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అర్థం కేసీఆర్. ప్లస్ మూసీతోనే మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకింత నల్గొండ అంటే కోపం నీకు? బీజేపీ బీఆర్ఎస్ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. ఆ రెండు పార్టీలో కుర్చీల కొట్లాట ఉందన్నారు. మూసీని ప్రక్షాళన చేయకుండా మూసీ అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాలన్నారు మంత్రి. కుర్చీ ఉంటే ఒకలా, కుర్చీ పోతే మరోలా మాట్లాడవద్దన్నారు మంత్రి. వాళ్ళ పార్టీ ఆధిపత్యం కోసం ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనేటటువంటి తాపత్రయంలో అసందర్భంగా లేనటువంటి సమస్యల్ని ఉన్నట్టుగా భ్రమించి వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ నిద్రలో వచ్చినటువంటి కళల్ని పురస్కరించుకొని లేని సంఖ్యలన్నింటినీ కూడా వాళ్లే ఊహించుకొని కళలో కన్నటువంటి ఆ కళలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పి మభ్యపెట్టి రైతుల్ని ఆందోళన చేయాలని ప్రయత్నం విఫలమైంది. వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ను ప్రారంభించారు. వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకొని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు. ఎక్కడో మరి ప్రైవేట్ సెంటర్లలో ఎన్జిఓస్ పెట్టేటువంటి కావచ్చు, ఆశ్రమాలు వేయడము లేదా రోడ్డు మీదకి తీసుకుపోయి పడేయడము, వీళ్ళు మా తల్లిదండ్రులు కాదని చెప్పడము, ఇంట్లోకి ఎవరైనా వస్తే వీళ్ళు మా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడము, ఇలాంటి వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఇప్పుడు మనకు అందరికి కూడా భయం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది.
బీసీ సంక్షేమ శాఖ కుటుంబం లాంటిదని అధికారులు గౌరవాన్ని పెంచాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి జిల్లాలో అధికారులు గురుకులాల సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో కాటమయ్య రక్షణ కవచంపై శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. స్టడీ సర్కిల్లో పనితీరు మెరుగుపరచాలన్నారు పొన్నం ప్రభాకర్. బతుకమ్మ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి బతుకమ్మ పండుగ మొదటి రోజు 1000 స్తంభాల గుడిలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఉర్సుగుట్ట రంగలీల మైదానం దగ్గర జరిగే బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పారు మంత్రి. మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైనా ముందుకొస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా తొక్కిసలాట జరిగినా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా వెంటనే మీరు సర్వీస్ అందించే విషయంలో ఎక్కడా కూడా వెనక్కి పోవద్దని మరి మెడికల్ డిపార్ట్మెంట్ సూచిస్తా ఉన్నాను. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందజేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ఆర్టీఓ స్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ ను వేగవంతం చేయాలని సూచించారు. దసరాలోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి. సన్న దొడ్డువడ్లు కొనుగోలు కేంద్రాలు వేరువేరుగా నిర్వహిస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు కేటీఆర్. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అంబర్పేట్ నియోజకవర్గంలోని మూసీ ప్రాంత ప్రజలను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేసేందుకు కుట్ర చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగబట్టారని ఆరోపించారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసిరాం నగర్లో మూసీ ప్రాంత ప్రజలను మాజీ మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి పరామర్శించారు కేటీఆర్. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఎవడు అడిగిండి అసలు నేను మూసి ప్రాజెక్ట్ చేయమని? గద్దలెక్క అయ్యాల గరీబ్ల ఇల్లు కూడా కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండ్రి. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లిన హరీష్, మీరు చెప్పిన విధ్వంసకర బజార్లో ప్రేమ దుకాణం అంటే ఇదేనా అని విమర్శించారు. కేటీఆర్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు హరీష్. రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదని, ప్రతీకార పాలన కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేటీఆర్ రాజ్యాంగబద్దమైన తన విధులను నిర్వర్తించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పాలనపై దృష్టి సారించాలంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆరోగ్య పరీక్షల కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్న టైంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కవిత. దీంతో గతంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు బెయిల్పై రిలీజ్ అయిన కవిత మరోసారి హైదరాబాద్లోని హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నారు. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ పదవుల్లో ఉన్న నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. క్యాడర్ పార్టీని పట్టించుకోకపోతే తగిన మూల్యం తప్పదన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ బీజేపీ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. మూసీ ప్రక్షాళన అంశం ప్రతి పార్టీ ఎజెండాలో ఉందన్నారు. హైడ్రా చర్యలు తప్పుపట్టే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు లోకల్ పోల్స్ పై ఫోకస్ చేసింది కాంగ్రెస్.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయడంపై స్పందించారు ఎంపీ మల్లు రవి. హరీష్ రావు లెటర్ రాసింది మూసీ బాధితుల కోసం కాదన్నారు. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేఖ రాశాడన్నారు. మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. మూసీపై నిర్మాణ పనులు స్టార్ట్ కాకముందే అవినీతి జరిగిందని కేటీఆర్ ఎలా విమర్శిస్తారని మండిపడ్డారు మల్లు రవి. హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ రాశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని చట్టాలని బుల్డోజర్ కింద తొక్కిస్తున్నారు. మూసీ నదికి రెండు పక్కల ఉన్న ఇళ్లని కూలుస్తున్నారు, ప్రజల మీదకే బుల్డోజర్లు నడుపుతున్నారని రాహుల్ గాంధీ గారికి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిన సందర్భంలో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఈ లెటర్ రాయటం జరిగింది. మూసీలో ఆక్రమణల తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మూసీలో ఉన్న పేదలకు డబులిన్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నారన్నారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని గతంలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారన్నారు అడ్లూరి. మూసీ నది పనులకు ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదన్నారు నేతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 లింక్ 2 కింద సుమారు 4,000 ఎకరాల భూమి 4,000 ఎకరాల భూమి ఒక్కొక్క భూమి ఆయకట్టుకు రైతుకు సాగు చేసుకునే అనువైన భూములు ఒక ఎకరం 20-25 లక్షలు 30 లక్షలకు అయినా కూడా ఇవ్వనటువంటి భూములను రైతులను బెదిరించి ఇవ్వకపోతే డబ్బులు మొత్తం మేము అకౌంట్లో జమ చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అంటే మాటే, మేము ప్రాజెక్టు కింద భూములు బలవంతాన తీసుకుంటామని చెప్పేసి బలవంతాన భూములు గుంజుకుంటే నిర్బంధంగా భూములు గుంజుకున్నారు మీరు. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నికారస్గా తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏనాడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నారో వాళ్ళ బొంద వాళ్ళ తీసుకున్నారు రాజకీయంగా. ఇలా ఏమైంది? ఎక్కడ పోయి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏ భారతదేశంలో ఉన్నది? ఏ రాష్ట్రంలో నిలబెడతా ఉన్నారు? ఎక్కడో అక్కడ మూలమై పోయినారు. వచ్చి ఈ మురికి నీళ్ళ కోసం ఇవాళ మూసిలో పోతున్న దానికోసం ఆ మురికిలో పండుకొని మీరు అడిగిన బోర్లి ఈడబడి ఆ మూసిలో తేలిరి హరీష్ రావు బామరు తిరుగుతారు అలా తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మల్లన్న సాగర్ బాధితులకు అండగా ఉంటామన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. అమెరికా నుంచి వచ్చి కుర్చీలో కూర్చున్న కేటీఆర్ కు ప్రజల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు మైనంపల్లి. సోషల్ మీడియా వేదికగా హైడ్రా బాధితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మల్లన్న సాగర్ కాలనీలో పర్యటించారు మైనంపల్లి. రాష్ట్రంలో నైరుతి తిరోగమనంలో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలోని పలు ఏరియాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఉదయం నుంచి మబ్బుల ఎండతో సతమతమైన సిటీ జనం సాయంత్రం రిలాక్స్ అయ్యారు. సాయంత్రం నగరమంతా మేఘావృతమైంది. సిటీతో పాటు శివార్లలో జోరు వాన కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలాడ్దేవ్పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పుర, హైదర్ షా కోట్ల, హిమాయత్ సాగర్, నార్సింగి, మనకొండ, కోకాపేట, గండిపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లిలోని ఎల్లమ్మబండ, శంషీగూడ ప్రాంతాల్లో వాన పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మోండా మార్కెట్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎంజీ రోడ్, రాణిగంజ్, బేగంపేట ఏరియాలో భారీగా వర్షం కురిసింది. బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట్, సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మారేడుపల్లి, బోయినపల్లి ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వాన పడడంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
ఇవాళ రేపు రైన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు 14 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. రాష్ట్రంలో నైరుతి తిరోగమనంతో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది 30% అధిక వర్షాలు కురిశాయని చెప్పారు. సాధారణంగా 738.7 మిల్లీమీటర్ల వర్షానికి ఈసారి 962.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగాయన్నారు. ఆగస్టులో మాత్రం 3% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలోని వందల మండలాలలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అతి తక్కువగా మంచిర్యాల జిల్లాలో 6% వర్షాలు కురవగా నారాయణపేట జిల్లాలో 94% అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపై అల్పపీడనాలు, తుఫానుల కారణంగానే వర్షాలు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్లు. జమ్మూ కాశ్మీర్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 65.48% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91% ఓటింగ్ జరిగింది. సాంబాలో 72.41%, కథువాలో 70.53%, జమ్మూలో 66.79% పోలింగ్ నమోదైంది. అలాగే బందీపురాలో 63.33%, కుప్వారాలో 62.76% ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా బారాముల్లా జిల్లాలో 55.73% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో థర్డ్ ఫేజ్ లో భాగంగా 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో జమ్మూ డివిజన్లో 24 స్థానాలు, కాశ్మీర్ లోయలో 16 సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ పోలింగ్లోనూ 50% పైగా ఓటింగ్ జరిగింది. దీంతో ఓటర్లు తీర్పు ఎట్లా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడించనుంది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 65.48% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91% ఓటింగ్ జరిగింది. సాంబాలో 72.41%, కథువాలో 70.53%, జమ్మూలో 66.79% పోలింగ్ నమోదైంది. అలాగే బందీపురాలో 63.33%, కుప్వారాలో 62.76% ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా బారాముల్లా జిల్లాలో 55.73% పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో థర్డ్ ఫేజ్లో భాగంగా 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో జమ్మూ డివిజన్లో 24, కాశ్మీర్ లోయలో 16 సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ పోలింగ్లోనూ 50% పైగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడించనుంది ఈసీ. That's all for now.